హాయ్ ఫ్రెండ్స్, టుడే వర్క్ షాప్ రూమ్ అంటే స్ట్రైట్ రూమ్స్. ఇది ఓన్లీ దీనికి వైరింగ్ చేస్తున్నాము. నూడిల్ జాయింట్లు వేసినాం. ఇవన్నీ పాయింట్లు ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్. దీనికి ఇది వచ్చేసి బాత్రూంలోకి సర్క్యూట్ ఒకటి, ఇది ఒకటి వచ్చేసి పైన ఒక పోర్షన్ కింద ఒక పోర్షన్ ఉంటే షాప్ రూమ్ మాదిరిగా. ఇది వచ్చేసి ఇప్పుడు మనం పైన చూసినది వీడియో వచ్చేసి కిందది. ఇది కింద పోర్షను, పైన పోర్షన్ కానీ సేమ్ ఇట్లే ఉంటుంది. ఏమంటే కొంచెం పాయింట్స్ ఎక్కువ పెట్టించుకున్నారు. కింద దానికి డిజైన్ అడగలేదు వాళ్ళు. ఇట్లా మనం స్టేర్గేజ్ పైకి ఎక్కుతాము. ఐరన్ స్టెప్స్ చేసేసినారు దీనికి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ పైకి వచ్చేసినాం మనము. ఇవి ఐదు వచ్చేసి రెండు బోర్డులు, ఒకటి కింద కంప్యూటర్కి, ఒకటి స్విచ్ బోర్డు, ఒకటి మెయిన్ బోర్డు. ఇట్లా చూడండి. దీంట్లో వచ్చేసి పాయింట్లు అనేవి పెట్టేసాం చాలా. దీంట్లో వాళ్ళు వచ్చి పిఓపి లైట్లు అన్నా పెట్టుకోవచ్చు, ప్యానల్ లైట్స్ అన్నా బిగించుకోవచ్చు. వాళ్ళ చాయిస్. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం వైరింగ్ చేసినాము. ఇది గాడి ఎందుకు కొట్టేసినామంటే అలా బూడిపోయింది అది, దానికోసం అనేసి అది దానికి కొంచెం గాడి కొట్టేసినాము. స్విచ్ బోర్డులు కానీ ఫిట్టింగ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 18 మోడల్ షీట్. ఇది 18 మోడల్ షీట్లో వచ్చేసి 3 రెగ్యులేటర్లు వస్తాయి, 3 ఫ్యాన్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా 3 పాయింట్లు వేస్తాం దీనిలోకి. ఇది అయిపోయిన తర్వాత స్విచ్లు బిగిస్తాం ఇట్లా సేమ్ దీనికి. దీంట్లో వచ్చేసి 18 మోడల్ కాబట్టి 3 రెగ్యులేటర్లు పోతే అన్ని స్విచ్లు వచ్చేస్తాయి, పాయింట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇది షీట్లో ఇట్లా ఫిట్టింగ్ చేసేసుకున్నాం. ఒక సైడ్ రెగ్యులేటర్లు పెట్టేసినాం అడ్డం లేకోకుండా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి స్విచ్లన్నీ బిగించేసినాం ఒక సైడ్ నుంచి. ఆన్ చేసినా కానీ ఇబ్బంది ఉండకూడదు అనేసి. దీన్ని లూపింగ్ ఎట్లా ఇచ్చుకోవాలంటే ఇప్పుడు చూపిస్తాం నెక్స్ట్ అది కానీ మీకు. ఇప్పుడు లూపింగ్ చూడండి. ఇప్పుడు స్విచ్లన్నీ మనం బిగించేసుకున్నాం కదా, దీనికి లూపింగ్ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్లా ఒక లైన్ అంతా ఫేస్, మళ్ళీ సెకండ్ లైన్ ఒక ఫేస్, థర్డ్ లైన్ ఒక ఫేస్, అంటే సపరేట్ పెట్టుకుంటే ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ కట్ చేసుకునే అవసరం లేదు. అట్లా కింద పక్క అంతా స్విచ్లు కింద ఫేస్ ఇచ్చేస్తాము. దాని నుంచి దీనికి లింక్ ఇచ్చేస్తాం అనమాట. సేమ్ మళ్ళీ దానికన్నా స్విచ్లు కనెక్ట్ చేసేస్తాము. మళ్ళీ సేమ్ దాన్ని తెచ్చి దీనికి కనెక్ట్ వేస్తాం. ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చుకోవాలనుకోండి, ఒక సైడ్ నుంచి తీసేసి దానికి ఇన్వర్టర్ ఇచ్చేసి పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనం కింద ఒక బోర్డు చూపించినాం కదా మీకు. అట్లా కంప్యూటర్లకి ఏమన్నా షాప్ కాబట్టి ఏమన్నా వాళ్ళు యూపీఎస్, కంప్యూటర్లు, ప్రింటర్లు అవన్నీ పెట్టుతారు కాబట్టి దానికి సాకెట్లు వేసేసినాము. ఒక ఇండికేటర్ వేస్తాం దాంట్లో కరెంట్ ఉందా లేదని తెలుసడానికి. ఇది కానీ ఫిట్టింగ్ అయిపోతుంది. 2 డమ్మీలు పడతాయి దీనికి. 18 మోడల్ షీట్ ఇది. దీనికి లూపింగ్ ఎట్లా చేసుకోవాలంటే నెక్స్ట్ ఇప్పుడు దీనికి లూపింగ్ అని చూపించేస్తాం ఎట్లా చేస్తాం అనేది. ఇప్పుడు చూడండి, లూపింగ్ ఇట్లా వచ్చేస్తుంది. స్విచ్లు ఇట్లా వచ్చినాయి కాబట్టి మనం దీనికి లూపింగ్ ఎట్లా చేసినాము, ఫేస్ వైర్ కింద ఇచ్చేసినాము. మళ్ళీ ఇక్కడ డమ్మీ ఉంది, మళ్ళీ దానికి ఒక ఫేస్ ఇచ్చినాము, మళ్ళీ దీనికి ఒక ఫేస్ చేసినాము. అది ఇండికేటర్, దానికి ఫేస్ ఇచ్చేసినాము. ఒక ఫేస్ స్విచ్, దాని ఫేస్ కలిపేసి స్విచ్లోకి ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుంది. ఇవి స్విచ్ కంట్రోల్ అనమాట ఒకటి. ఇది న్యూట్రల్ కనెక్షన్ కానీ ఇచ్చేసినాము. న్యూట్రల్ చూడండి, ఒక్కొక్కటి కంటిన్యూస్గా న్యూట్రల్ కానీ ఇచ్చేసినాము. న్యూట్రల్ కానీ పాయింట్లు కానీ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ అయిపోయిన తర్వాత అర్త్ వైర్ కానీ కనెక్షన్ చేసేసుకుంటే ఇంకేం ఇబ్బంది ఉండదు. కంప్యూటర్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా షాక్ కొట్టదు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.